ప్రత్యేకించి చెప్పడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మా అన్నయ్య దిల్‌రాజు గారు పక్కన ఉండి తిడతారట నెక్స్ట్. సార్ ముఖ్యంగా శేఖర్ కొమ్ముల గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. ఈ సినిమా చేయడానికి ఒక విధంగా తర్వాత చెప్తాను. శేఖర్ కొమ్ముల గారి సినిమా 'ఆనంద్' అనే సినిమాలో అనిల్ కురువేల గారు చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు రాజా పక్కన. సో అప్పుడు నేను స్ట్రగ్లింగ్ అవుతున్న రోజులో బైక్ మీద వెళ్ళి చూస్తే ఇలాగ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారంటే ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారంటే, ఏమ్మా ఆర్టిస్టులు ట్రై చేస్తే సార్ నా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎందుకు ఇస్తాను అని తిట్టుకున్నాను నేను. ఆ తర్వాత నేను శేఖర్ కొమ్ముల గారు ఎప్పుడు కనిపించినా సరే అడుగుతునేవాడిని. ఈ సినిమాలో ఎంత గొప్ప పాత్ర ఇచ్చి నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా ప్రతి సీన్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు. దిల్‌రాజు గారు అసలు రిమెంబర్ ఫస్ట్ డే సినిమా రేపు బయలుదేరాలని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఉన్న సంతోషం, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంకొక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే సాయి పల్లవి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అది అందరూ యునానిమస్ చెప్పింది, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కంగ్రాచులేషన్స్. ఎవరు నమ్మట్లేదు నువ్వు వేరే స్టేట్ అంటే, తెలంగాణ అమ్మాయి అనుకుంటున్నారు మా ఇంట్లో కూడా. ముఖ్యంగా వరుణ్ గురించి చెప్పాలండి. వరుణ్ తేజ్ గారు నాగబాబు గారితో నేను చందమామ సినిమా చేస్తున్నప్పుడు ఒకసారి డిన్నర్కి పిలిచారు. పిలిస్తే వరుణ్ అన్నారు, రాలేదు. వరుణ్ డాడీ ఫ్రెండ్స్ వచ్చి విష్ చేయమ్మా అంటే ఇలా వచ్చి గుడ్ ఈవినింగ్ అంకుల్ అని నన్ను చూసి, గుడ్ ఈవినింగ్ అమ్మా బాగున్నావా అన్నాను నేను. బాగున్నా అమ్మా ఏం చదువుతున్నాను, 10th చదువుతున్నాను అంకుల్. వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్. అయిపోయింది. మిస్టర్ షూటింగ్ స్టార్టింగ్ అప్పుడు ఓపెనింగ్ రోజు వెళ్ళాను. నన్ను చూస్తున్నాడు, నేను చూస్తున్నాను. దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు గతంలో నన్ను అంకుల్ అని పిలిచిన వాస్తవుడు పిలవకు, నేను ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాను. ఇంకా అక్కడి నుంచి సినిమాలో మిస్టర్ సినిమా వచ్చిన రోజు దగ్గర నుంచి అంకుల్ అని పిలుస్తున్నాడు. బట్ సినిమా మీద నిజంగా తను కష్టపడే విధానం, తనకున్న రెస్పెక్ట్, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ పరువు నిలబెట్టడం కోసం ఆయన చాలా ఎప్పుడు శ్రమ పడుతుంటారు, చాలా తగ్గించుకుని. వండర్ఫుల్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ద హిట్. ఎందుకంటే నేను చెప్పలేను. టీం శేఖర్ కొమ్ముల గారు మీ టీం మాత్రం బెస్ట్ టీం సార్. అందరి టీం పేరున చెప్పలేను ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.